ఉన్న వ్యక్తులు కనపడరు. నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను. ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు గుర్తుండాలి, ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను, మన రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది, 8 లేన్ రోడ్. అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నామంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఫోన్లు వాడుతున్నారు. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని. అలాంటిది డీరెగ్యులేషన్, ఎంత కష్టమైనా డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి, డీరెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు టెలికాం డీరెగ్యులేషన్ ప్రారంభిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G ఇన్నోవేట్ చేశారంటే అది నాయకుల యొక్క గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి రిఫార్మ్స్ ఒకటి రెండు కాదు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. PPP విధానంలో ఈ దేశం అభివృద్ధి అవుతుంది, అన్ని దేశాల కంటే మనం తక్కువ కాదని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒక రోడ్డు కావచ్చు, ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన వ్యక్తి, సంపద సృష్టించడానికి దోహదపడ్డ వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది, ఫ్లైట్సే ఉండేటివి కాదు. ఒక్కసారి నేను పోయి ఆయన అడిగితే ఓపెన్ స్కై పాలసీ ద్వారా ఫ్లైట్లన్నీ శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో వచ్చిందంటే దానికి కారణం వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డెవలప్మెంట్ కాదు, అనేక డెవలప్మెంట్లు తీసుకొచ్చారు. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే 1,46,000 కిలోమీటర్లు, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రోడ్లు మన దేశానికి తీసుకురాగలిగారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే అమెరికా శాంక్షన్స్ పెట్టారు. ఎవరైనా సరే అణు పరీక్షలు చేస్తే మీకు డబ్బులు ఇవ్వమంటే పర్వాలేదు, మీరు ఇవ్వకపోయినా నా దేశం ముఖ్యమని అణు పరీక్షలు చేయించిన వ్యక్తి వాజ్పేయి గారు. అలాంటి ఉద్యమాలు చూసినప్పుడు నేను ఆ రోజు ఆయన పక్కన ఉన్నప్పుడు ఓసారి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 99లో 36 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అయ్యారు, 29 మంది తెలుగుదేశం, 7 మంది బీజేపీ, 2 కలిపి 36 మంది ఎంపీలు వాజ్పేయి గారికి సాలిడ్ గా సపోర్ట్ చేసి ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా అండగా నిలబడ్డాం. అణు పరీక్షలు చేసినా కూడా
మనం ఎక్కడా భయపడకుండా అవసరమైతే ఇబ్బందులుంటే తాత్కాలిక